శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. ఆత్మ సంయమ యోగం 9వ శ్లోకం. సుహృన్మిత్ర అంటే సుహృత్ మిత్ర ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుషు అపి చ పాపేషు సమబుద్ధి విశిష్యతే. సుహృన్మిత్రార్యుదాసీనః మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృన్మిత్రార్యుదాసీనః మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. 10వ శ్లోకం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీ అపరిగ్రహః. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః. 11వ శ్లోకం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నా అత్యుచ్ఛ్రితం నా అతినీచం చేలాజిన కుశోత్తరం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతినీచం చేలాజిన కుశోత్తరం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతినీచం చేలాజిన కుశోత్తరం. 12వ శ్లోకం. తత్ర ఏకాగ్రం మనః కృత్వా యత చిత్త ఇంద్రియ క్రియః ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే. తత్తైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్వాసనే యుంజాత్ యోగమాత్మవిశుద్ధయే. తత్తైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్వాసనే యుంజాత్ యోగమాత్మవిశుద్ధయే. ఓం తత్సత్. జై గురుదేవ్.